సమంత నాగచైతన్యాల మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయి అని పలు ప్రైవేటు వెబ్సైట్ వాళ్ళు పలు రకాలుగా వ్రాస్తున్నారు. ఇంతకీ దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మీడియాకు సమంత నాగచైతన్యాల జంట హాట్ న్యూస్. వీరికి సంబంధించిన వార్తలు, ఫోటోలు ఏమి వచ్చినా వెంటనే అవి మీడియాలో ఫ్లాష్ అవుతూ ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా వీరి అభిమానులు అంతా ఈ ప్రేమ జంట ఈ సంవత్సరం ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుంది అన్న విషయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. దీనికి తోడు సమంత ఎప్పటికప్పుడు తమ మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని తన ఫ్యాన్స్ తో పంచుకోవడానికి ఇష్టపడుతూ సోషల్ మీడియాలో చైతన్యతో తన మూమెంట్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం ఒక హ్యాపీగా పెట్టుకుంది. ఇప్పుడు ఈ విషయమే చేతు సమంతల మధ్య చిన్న గ్యాప్ కు కారణం అవుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సమంత గారు రెగ్యులర్ గా చేతుతో కలిసి ఉన్న విషయాలకు సంబంధించి ఫోటోలను పోస్ట్ చేస్తున్నా చైతన్య మాత్రం అలాంటివి ఎక్కువగా షేర్ చేయడు. నా పర్సనల్ విషయాలు నా వరకే పరిమితం, కానీ సమంతకి అలాంటివి పోస్ట్ చేయడం ఇష్టం. నేను గుర్తించేలోపే తను తీసిన మా ఇద్దరి ఫోటోలు నెట్లో పెట్టేస్తూ ఉంటుంది. తన ఇష్టాన్ని కాదనలేను, అలాగని నా అంతటి నేనుగా అవి షేర్ చేయలేను అంటూ చైతన్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారట. అంతేకాదు, మొదట్లో వాటి గురించి ఎవరైనా ప్రస్తావించినప్పుడు ఇబ్బందిగా ఉండేది, కానీ ఇలాంటి మూమెంట్స్ అన్నీ ఇలా గురించి ఆలోచిస్తూ కొన్నాళ్ళ తర్వాత వెనుతిరిగి చూసుకోవడానికి బాగుంటుంది. ఇప్పటికీ మా గురించి ఎవరు ఏమి అడిగినా నేను అంత చొరవగా మాట్లాడలేను, నవ్వేసి ఊరుకుంటాను అంటూ చైతన్య తన పర్సనల్ ఫీలింగ్స్ ని షేర్ చేశారు ఇంటర్వ్యూలో. సమంత కోసం చైతన్య వంట చేసి పెట్టడం, ఆమెతో కలిసి విదేశీ టూర్స్కు వెళ్ళడానికి సంబంధించిన ఫొటోస్ ఈ మధ్య తరచూ లీక్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ప్రేమికుడిగా సమంత కోసం తన పూర్తి సమయాన్ని కేటాయించడమే కాకుండా సినిమాల పట్ల ఆమెకు ఉన్న అభిరుచులతో వరుస పెట్టి సమంత చేత సినిమాలు చేసే విధంగా ప్రోత్సహిస్తున్న చైతన్య సమంత ఇష్టాలను కాదనే సాహసం ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా చేయడని అనుకోవాలి. అయితే ఇదంతా పక్కన పెడితే సమంతకు చేతుకు మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయి అన్నట్లుగా పలువురు పలు రకాలుగా చెప్పుకుంటున్నారండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.